హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కీర్తి బ్లాగ్స్. నేను మా కీర్తి. ఈరోజు ముచ్చట ఏంటంటే నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా చూపించాలి అనే దాని గురించి మాట్లాడతాను. సో నేను నా స్టైల్లో మటన్ కర్రీ చూపిద్దామని చెప్పేసి మా బావతో ముచ్చట్లు పెట్టుకుంటే ప్రాసెస్ మొత్తం మర్చిపోయాను అనమాట. సో నేను ఎప్పుడైనా కుక్కర్లోనే వేస్తాను. సో కుక్కర్లో అయితే ఈజీగా అవుతుంది కాబట్టి అండ్ కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, బగారాకు అండ్ మసాలాలన్నీ వేసేసుకొని వాటిని కలిపి పెట్టుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని దాన్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలిపి పెట్టుకోవాలి. దాంట్లో పసుపు అన్నీ పసుపు వేసుకున్న తర్వాత ఒక్కటే టమాటో వేస్తాను నేను కొంచెం గ్రేవీ కోసం. టమాటా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాతకి దాంట్లో కొంచెం మనం ఏదైతే తెచ్చుకున్న మటన్ ఉంటుందో దాన్ని ఫ్రెష్గా వాష్ చేసుకొని ఆ మటన్ అందులో యాడ్ చేసేయాలన్నమాట. సో మధ్యలో మళ్ళీ మా బావతో ముచ్చట్లు పెట్టుకొని మళ్ళీ స్కిప్ చేసిన అనమాట. సో నేను మటన్ని అల్లేసిన తర్వాత ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు నేను క్యాప్ పెట్టేసుకుంటా. కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాతకి క్యాప్ పెట్టేసుకొని 5 విజిల్స్ ఇంకా దించేసుకుంటాను అనమాట. దించేసుకొని మళ్ళీ కారం కొంచెం ఒక్క దోసకాయ అందులో ఒక్క దాంట్లో ఆఫ్ వేసుకొని మళ్ళీ ఒక్క విజిల్ వచ్చిందాక పెట్టుకొని దించుకొని వెంటనే అందులో కొత్తిమీర వేసేసుకుంటాను అనమాట. అంతే సింపుల్గా. సో మీరు ఏమనుకోకూడదు, నేను మధ్యలో అంతా మా బావతో ముచ్చట్లు పెట్టుకుంటా మొత్తం స్కిప్ చేశాను అనమాట.